అరే అబ్బాయిలు, మీలో ఎవరైతే రసకరాజాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పాలి. ఎందుకంటే మీలో ఎప్పుడైనా సరే కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తే ఏం చేస్తారు, వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసి దాంట్లో బొమ్మలు చూస్తారా లేదా? అయితే ఇప్పటి వరకు ఏవైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అటువంటి అశ్లీల చిత్రాలను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయో అటువంటి ఓటీటీ యాప్లన్నింటిని కూడా గవర్నమెంట్ బ్యాన్ చేయబోతున్నాయి. ఎందుకు భయ్యా చూస్తుంటే భలేగా ఉంటాయి కదా అని అనమాకు. ఎందుకంటే అవన్నీ కూడా మన ఇండియన్ లాకి ఎగ్నెస్ట్గా ఉండే. అందుకని చెప్పేసి ఆల్రెడీ అంతకు ముందే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నిటికి కూడా గవర్నమెంట్ నోటీసులు జారీ చేసింది. అరే అబ్బాయిలు, మీరు కొంచెం అతిక్రమిస్తున్నారా, ఒకసారి చూసుకుంటారంటే అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఓకే, ఇక నుంచి మేము ఈ తప్పులు చేయము, సరి చూసుకుంటాం అని చెప్పేసి అప్పుడు చెప్పారు. కానీ అది చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇంకా అంతకంటే ఎక్కువ డోసులో వీళ్ళు అశ్లీల చిత్రాలని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళు మాటలతో వినట్లేదు అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ ఇంకొక స్టెప్ ముందుకేసి వాటన్నిటిని కూడా బ్యాన్ చేయబోతోంది. సో దీంట్లో చూసుకుంటే మొత్తం కూడా ఒక 25 యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాంట్లో కూడా వెబ్సైట్లు కూడా ఉండే. అయితే మరి ఈ 25 యాప్స్ని కూడా మొత్తాన్ని కూడా ఇప్పుడు బ్లాక్ చేయబోతోంది. మరి ఆ 25 అంటున్నావు కదా భయ్యా, కనీసం మాకు ఒక 4-5 అన్నా చెప్పాలి కదా అంటే దాని గురించి చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు నాకు తెలీదు ఇవన్నీ అని కూడా. సో ఫస్ట్ టైం నేను కూడా ఇప్పుడే ఉన్నా. అయితే వీటిలో చూసుకుంటే ఉల్లు యాప్ అని, ఏఎల్టీటీ అని చెప్పేసి, గులాబీ యాప్ అని చెప్పేసి, కంగన్ యాప్ అని చెప్పేసి, బిగ్ షాట్స్ అని చెప్పేసి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక 25 యాప్స్ ఉన్నాయి అనమాట. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేయబోతూ ఉంది.